యాక్ట్ యాజ్ పర్ యాక్ట్ యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. ఇంతకుముందు నేను చేసినటువంటి వీడియోల్లో నేను అసలు యూట్యూబ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేశాను అనే విషయం, దీని వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి అనే విషయాలన్నీ కూడా వివరంగా తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా నా యొక్క ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఎంప్లాయీస్కి వాళ్ళు నిత్యం ఉద్యోగ నిర్వహణలో పదవి బాధ్యతలు నిర్వహించే విషయంలో ఎదుర్కొనేటువంటి సమస్యల గురించి ఏ విధంగా మనం పరిష్కారం పొందాలి, ఎలా వాటిని ఎదుర్కోవాలి అనే విషయాల గురించి తెలియజేయడం జరిగింది. అలాగే ఇంతకుముందు చెప్పినటువంటి వీడియోలో మన ఆస్తులు సంపాదించేటప్పుడు అనుమతులు తీసుకోవాలి, అంటే మనం ఏదైనా మూవబుల్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ సంపాదించినప్పుడు ప్రభుత్వ అనుమతి పొందాలి అనే విషయాన్ని తెలియజేయడం జరిగింది. ఇప్పుడు ఈరోజు మనం చెప్పుకునేటువంటి విషయం యాన్యువల్ ప్రాపర్టీ రిటర్న్స్ సబ్మిషన్. అంటే ప్రతి ఉద్యోగి కూడా, ప్రభుత్వ సర్వీసులో చేరేటటువంటి ప్రతి ఉద్యోగి కూడా తాను సంపాదించినటువంటి ఆస్తుల వివరాలు ప్రతి సంవత్సరం యాన్యువల్ ప్రాపర్టీ రిటర్న్స్ రూపంలో ప్రభుత్వానికి, పై అధికారులకి సవివరంగా తెలియజేయాల్సిన అవసరం ఉంది. దీనికి సబ్మిషన్ ఆఫ్ యాన్యువల్ ప్రాపర్టీ రిటర్న్స్ కోసం ప్రతి సంవత్సరం ఎనెక్జర్ 1 and 2 రెండు విభాగాలుగా, ఎనెక్జర్ 1లో స్థిరాస్తులు, ఎనెక్జర్ 2లో చరాస్తుల గురించి ప్రభుత్వాన్ని తెలియజేయాలి. గడిచిన సంవత్సరం ఏమైతే మనం ఆస్తిపాస్తులు సంపాదిస్తాము లేదా అమ్ముతాము, ఇవన్నీ వీటి యొక్క వివరాలని ఎనెక్జర్ 1, 2లో మనం ఖచ్చితంగా తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఈ వివరాలు ప్రతి సంవత్సరం ప్రతి ఉద్యోగి కూడా, అంటే లాస్ట్ గ్రేడ్ ఎంప్లాయీస్ అలాగే రికార్డ్ అసిస్టెంట్స్ మినహా ప్రతి ఒక్కరు కూడా జనవరి 15వ తేదీలోగా ప్రతి సంవత్సరం పై అధికారులకు తెలియజేయాలి. అలా ఇదే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే మరియు తెలంగాణ ఎంప్లాయీస్ అయితే జనవరి 31వ తారీఖులోగా తెలియజేయాలి. మనం స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ యాన్యువల్ ప్రాపర్టీ రిటర్న్స్ అంటాం, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే ఇమ్మూవబుల్ ప్రాపర్టీ రిటర్న్స్ అంటారు. ఈ రెండు కూడా ఆ డేట్స్ డిఫరెంట్ తప్ప మిగతావన్నీ కూడా వాళ్ళు ఎనెక్జర్ 1, 2లో ప్రతి ఒక్కరూ సమర్పించాల్సిన అవసరం ఉంది. ఇది మరి ఈ సమర్పించినటువంటి ఈ యొక్క వివరాలని పై అధికారులు, అంటే కంట్రోలింగ్ ఆఫీసర్స్, హెచ్ఓడీస్, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ ప్రతి ఏడు కూడా ఏప్రిల్ 31వ తారీఖులోగా, అంటే జనవరి 15లోగా ఎంప్లాయీస్ వాళ్ళ సబార్డినేట్స్ సబ్మిట్ చేసినటువంటి వివరాలన్నీ కూడా వాటిని స్క్రూటినీ చేసి ఈ యొక్క యాన్యువల్ ప్రాపర్టీ రిటర్న్స్ వాళ్ళ సబ్మిషన్లో ఏవైనా లోటుపాట్లు ఉన్నాయా లేదా ప్రాపర్గా ఉన్నాయా అనే విషయాన్ని తెలియజేస్తూ ఒక నివేదికని ఈ హెచ్ఓడీస్ గవర్నమెంట్కి, అంటే ప్రిన్సిపల్ సెక్రటరీ లేదా స్పెషల్ చీఫ్ సెక్రటరీ స్థాయి అధికారులకి ఎవ్రీ ఇయర్ ఏప్రిల్ 30వ తారీఖులోగా తెలియజేయాల్సి ఉంది. అలాగే మరి జనవరి 15లోగా సమర్పించాలన్నాం కదా, దీని ఫిబ్రవరి 15లోగా, అంటే ఒక నెల గడువులోగా ఎవరెవరైతే ఎంప్లాయీస్ ఈ యాన్యువల్ ప్రాపర్టీ రిటర్న్స్ సబ్మిట్ చేయలేదో వాళ్ళ మీద క్రమశిక్షణా చర్యలు తీసుకోవడం కోసం ప్రతి హెచ్ఓడి కూడా, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, పై అధికారులకు, అంటే గవర్నమెంట్కి రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. కానీ వాస్తవంగా జరుగుతుంది ఏంటంటే, ఇది ఎవరైతే ఎంప్లాయీస్ కొంతమంది సబ్మిట్ చేస్తున్నారో, ఇక మెజారిటీ ఆఫ్ ద ఎంప్లాయీస్ వాళ్ళు ఎవ్రీ జనవరి 15లోగా యాన్యువల్ ప్రాపర్టీ రిటర్న్ సబ్మిషన్ అయితే చేస్తున్నారు, కానీ దీని మీద స్క్రూటినీ చేయటం కానీ, లేదంటే ఎవరో సబ్మిట్ చేశారు ఎవరు సబ్మిట్ చేయలేదనే విషయాలు పై అధికారులకు సమర్పించడం కానీ హెచ్ఓడీస్ దగ్గర నుంచి జరగటం లేదు. ఎవరైనా ఏదన్నా ఫిర్యాదు చేసినప్పుడు, లేదంటే ఏసీబీ కేసులు ఏదన్నా ఫైల్ అయినప్పుడు, అప్పుడు వాళ్ళు కనుక పలానా ఎంప్లాయీ యాన్యువల్ ప్రాపర్టీ రిటర్న్ సబ్మిట్ చేయలేదు అన్నప్పుడు మాత్రమే వాళ్ళు మేలుకొని పై అధికారులు వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ కాల్ఫర్ చేయటం, ఛార్జెస్ ఫ్రేమ్ చేయటం ఇలా జరుగుతుంది తప్ప, పై అధికారులు వాళ్ళ విధిగా, హెచ్ఓడీస్ వాళ్ళ విధిగా ప్రతి సంవత్సరం కింది స్థాయి ఎంప్లాయీస్ నుంచి ఈ యాన్యువల్ ప్రాపర్టీ రిటర్న్స్ అనేవి రిసీవ్ చేసుకోవటం, వాళ్ళు సకాలంలో సబ్మిట్ చేశారా లేదా అనేది పరిశీలించడం జరగటం లేదు. ఈ విధంగా చేయకుండా నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించడం అనేది పై అధికారుల కంటే హెచ్ఓడీలకు కూడా వాళ్ళకు కూడా సరైన విధానం కాదు. కింది స్థాయి ఉద్యోగులు వాళ్ళ యొక్క తెలియనితనం, ఎవరికైనా కొత్తగా ఉద్యోగాల్లో జాయిన్ అయిన వాళ్ళకి, లేదంటే కొన్ని డిపార్ట్మెంట్స్లో ఈ ప్రాక్టీస్ లేనటువంటి చోట ఈ యొక్క రిపోర్ట్ సబ్మిట్ చేయకపోతే హెచ్ఓడీస్ ప్రతి సంవత్సరం దాన్ని రివ్యూ చేసి సర్క్యులర్స్ రూపంలో ఎంప్లాయీస్కి తెలియజేసి ప్రతి ఒక్కరూ కూడా ఈ సకాలంలో యాన్యువల్ ప్రాపర్టీ రిటర్న్స్ అనేవి సబ్మిట్ చేసేలాగా చర్యలు తీసుకోవాలి. దీనికి ఏంటంటే డిపార్ట్మెంట్స్లో, గవర్నమెంట్లో ఈ కరప్షన్ అనే దాన్ని అరికట్టడానికి ఈ యాన్యువల్ ప్రాపర్టీ రిటర్న్స్ అనేవి ఉపయోగపడతాయి. దీంట్లో ప్రతి సంవత్సరం మనం అమ్మిన వివరాలు కూడా తెలియజేయాలి. యాన్యువల్ ప్రాపర్టీ రిటర్న్స్ అనేవి
ప్రతి ఎంప్లాయీ కూడా సకాలంలో సబ్మిట్ చేయాలి. అలా సబ్మిట్ చేయకపోతే పై అధికారుల డ్యూటీ ఏంటంటే ఎవరెవరైతే ఎంప్లాయీస్ సబ్మిట్ చేయలేదనేది ఒక నెల గడువు తర్వాత, అంటే January 15th కల్లా ప్రతి సంవత్సరం ప్రతి ఎంప్లాయీ కూడా యాన్యువల్ ప్రాపర్టీ రిటర్న్ సబ్మిట్ చేయాలి. ఆ గడువు దాటిన తర్వాత 1 monthలోగా, అంటే February 15th హెచ్ఓడీస్ ఈ స్క్రూటినీ చేసి యాన్యువల్ ప్రాపర్టీ రిటర్న్స్ అనేవి ఎవరెవరైతే సబ్మిట్ చేశారో సక్రమంగా సరైన ఫార్మేట్లో సబ్మిట్ చేశారా లేదా, NS 1, 2లో సబ్మిట్ చేశారా లేదా, ఇవన్నీ చూసుకుని సక్రమంగా లేని వాళ్ళని లేదంటే అసలు సబ్మిట్ చేయని వాళ్ళ మీద ఎక్స్ప్లెనేషన్ కాల్ఫర్ చేసి CCA రూల్స్ ప్రకారం డిసిప్లినరీ యాక్షన్స్ తీసుకోవాలి. ఇవి ఈ యాన్యువల్ ప్రాపర్టీ రిటర్న్స్ సబ్మిట్ చేయడం అనేది రూల్ 9 ఆఫ్ ఏపీ సివిల్ సర్వీసెస్ కాండక్ట్ రూల్స్ 1964 ఈ రూల్స్ ప్రకారం ప్రతి ఒక్కరూ సబ్మిట్ చేయాలి. ఇది ఎంప్లాయీస్కి యాన్యువల్ ప్రాపర్టీ రిటర్న్స్ సబ్మిట్ చేయడం అనేది ఎంత బాధ్యతో పై అధికారులు కూడా వాటిని సకాలంలో తెప్పించుకోవడం, దాన్ని స్క్రూటినీ చేయటం, గవర్నమెంట్కి పంపించడం, ఇదంతా కూడా హెచ్ఓడీస్ బాధ్యత ఉంది. కానీ ఈ హెచ్ఓడీస్ వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీస్ని ఎప్పుడు కూడా తీసుకున్నట్టుగా లేదు. వాళ్ళు విధుల్ని సక్రమంగా నిర్వహిస్తున్నట్టుగా తెలియటం లేదు. ఎందుకంటే యాన్యువల్ ప్రాపర్టీ రిటర్న్స్ చాలామంది చాలా డిపార్ట్మెంట్స్లో సకాలంలో సబ్మిట్ చేయకపోయినా సరే వాళ్ళు ఏమి పట్టించుకోకుండా వదిలేయటం, ఎప్పుడైతే ఎవరైనా ఫిర్యాదులు చేసినప్పుడు మాత్రం వాళ్ళకి ఛార్జెస్ ఫ్రేమ్ చేయటం, ఇటువంటివి చేయటం అనేది జరుగుతుంది. కానీ ఇది సరైన విధానం కాదు. ఎందుకంటే క్రింది స్థాయి ఉద్యోగులు వాళ్ళు సక్రమంగా వాళ్ళ విధులు సక్రమంగా నిర్వర్తించాలంటే వాళ్ళకి తెలియని విషయాల్ని సర్క్యులర్ రూపంలో తెలియజేయటం, సకాలంలో సబ్మిట్ చేసేలాగా చూడటం, ఇవన్నీ కూడా పై అధికారులు సకాలంలో చర్యలు తీసుకొని కింది స్థాయి ఉద్యోగుల్ని గైడ్ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే యాన్యువల్ ప్రాపర్టీ రిటర్న్స్ సబ్మిట్ చేసినప్పుడు ఎవరెవరికైతే సబ్మిట్ చేశారో ఆ డైరెక్టర్ స్థాయి వాళ్ళు, అంటే హెచ్ఓడీస్, పై అధికారులు వాళ్ళందరూ కూడా సకాలంలో వాళ్ళకి రిసీట్స్ కూడా అందజేయాలి. ఇది నిబంధన ఉన్నది. కానీ ఇంతవరకు నాకు తెలిసి ఎక్కడా కూడా ఈ నిబంధనలు పాటిస్తున్నట్టుగా లేదు. ఎవరు అసలు సబ్మిట్ చేస్తున్నారో లేదో కూడా రివ్యూ చేసిన సందర్భాలు కూడా కనిపించడం లేదు. కాబట్టి పై అధికారులకు కూడా వాళ్ళకి తెలియజేసేది ఏంటంటే హెచ్ఓడీస్కు కింది స్థాయి ఉద్యోగులు యాన్యువల్ ప్రాపర్టీ రిటర్న్ సకాలంలో సబ్మిట్ చేస్తున్నారా లేదా అనేది పర్యవేక్షించడమే కాకుండా సబ్మిట్ చేసిన వాళ్ళకి రిసీట్స్ అనేది కూడా సకాలంలో ఇవ్వాలి. ఇక్కడ మన ఉద్యోగస్తులు కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ యాన్యువల్ ప్రాపర్టీ రిటర్న్స్ సమర్పించినప్పుడు వారి దగ్గర తప్పకుండా ఒక కాపీ పెట్టుకోవాలి. అలాగే రిజిస్టర్డ్ పోస్ట్ విత్ ఎక్నాలజ్మెంట్ డ్యూ దాంట్లో పంపించడం అనేది శ్రేయస్కరం. ఎందుకంటే రేపు ఎప్పుడన్నా ఉత్తరోత్తర పై అధికారుల దగ్గర, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ దగ్గర ఈ కాగితాలు కనిపించవు. అలా మిస్ అయిపోయినటువంటి దాఖలాలు చాలా ఉన్నాయి. మనం వాళ్ళ దగ్గర మిస్ప్లేస్ అయిపోయిన తర్వాత మనం వాటిని సమర్పించలేదంటాం, సకాలంలో సబ్మిట్ చేయలేదని మళ్ళీ మనకి ఛార్జెస్ ఫ్రేమ్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇటువంటి పరిణామాల నుంచి మనం బయటపడాలంటే మనం యాన్యువల్ ప్రాపర్టీ రిటర్న్ సబ్మిట్ చేసినప్పుడే మనం కాపీ దగ్గర పెట్టుకోవటం, అలాగే దాన్ని పోస్టల్ రిసీట్ ఎక్నాలజ్మెంట్ కూడా దగ్గర పెట్టుకోవటం అనేది అవసరం. ఈ విధంగా చేసినట్టయితే మనం యాన్యువల్ ప్రాపర్టీ రిటర్న్స్ విషయంలో ఎటువంటి చిక్కులు, ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండటం అనేది జరుగుతుంది. మరి ఇంతకుముందు చెప్పినటువంటి వీడియోలాగా అలాగా అందులో తెలియజేసినట్టుగా ఆస్తులు అమ్మినా కొన్నా ప్రభుత్వానికి తెలియజేయటం, అలాగే ప్రతి సంవత్సరం కూడా January 15వ యాన్యువల్ ప్రాపర్టీ రిటర్న్స్ సమర్పించడం, ఈ రెండు బాగా దృష్టిలో పెట్టుకొని ప్రతి ఉద్యోగి విధులు నిర్వర్తించినట్టయితే వాళ్ళకి ఉత్తరోత్తర ఎటువంటి సమస్యలు లేకుండా అనేవి ఉంటుంది. కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకుని గమనించి నడుచుకోవాల్సిందిగా తోటి ఉద్యోగ మిత్రులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. నమస్తే. నెక్స్ట్ టాపిక్ వచ్చే వారం తెలియజేసేటువంటి టాపిక్ సమాచార హక్కు చట్టం, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ గురించి సవివరంగా 2-3 ఎపిసోడ్స్లో తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి వాటన్నిటిని మీరు గమనించి మీ యొక్క అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. మీ RTI రాజేంద్ర.